రాష్ట్రంలో ప్రభుత్వం స్వర్ణయుగం నడుస్తోందని సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తున్నారని, మళ్లీ రుణాలు తీసుకుని వివిధ వృత్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. మహిళా సాధికారికతకు జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంకా బూజు పట్టిన భావాలతో ఎలా కొట్టుకుంటున్నారో అందరికీ తెలుసునని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు అని విమర్శించారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దుంటుందా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోగలరు అని అన్నారు. మహిళలే కుటుంబంలో కేంద్రక వ్యవస్థలా ఉండాలా అని భావించే జగన్ ఎక్కడ మహిళలను కాలి కిందికేసి తొక్కాలి, వాళ్లకు సాధికారికత ఉండకూడదు, వాళ్ళు ఇంట్లో చాకరీ చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తూ పై మాటలు చెప్పే చంద్రబాబు ఎక్కడా అని సజ్జల వ్యాఖ్యానించారు. రుణం మాఫీ కాదు, వాళ్ళ చెల్లింపు వాళ్ళకు రీయింబర్స్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా 4 దఫాల్లో మొత్తం పూర్తి చేశారు. లాస్ట్గా ఇది కూడా మొన్న పే చేశారు. అంటే చెప్పిన మాట పూర్తి చేయడమే కాకుండా వాళ్ళను ఫైనాన్షియల్గా ఫ్రీ చేసి వాళ్ళు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టి చేసుకోవడానికి దానికి అవసరమైన చేయూతనిచ్చి ఈరోజు డ్వాక్రా మహిళలకు స్వర్ణయుగం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది అనేది వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అదంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీని నుంచి 1,15,00,000 మంది మహిళలు అంటే వీళ్ళే రిమైనింగ్ వాటి బెనిఫిషియరీస్ అన్నింటిలో ఉన్నారు. వీళ్ళలోనే చాలామందికి ఆసరా వస్తుంది, చేయూత వస్తుంది, 45,000 దాటి వాళ్ళ కోసం. ఈ సొంతంగా చిన్న పరిశ్రమలు, ఈ కుటీర పరిశ్రమలు అవి పెట్టుకుంటున్నారు. 16 లక్షల మంది తోడు, అందులో 16 లక్షల మంది తోడు కింద, జగనన్న తోడు కింద తీసుకుంటే లోన్ అవైల్ చేసుకుంటుంటే అందులో 12 లక్షల మంది మహిళలే. మహిళలకు ఇంత పెద్దపీట వేసి ఇంటి స్థలాల దగ్గర నుంచి మిగిలినవన్నీ కంప్లీట్ వాళ్ళ దీనికి ఇస్తూ ఆర్థికంగా వాళ్ళని ఎంపవర్ చేస్తూ రాజకీయంగా కూడా వాళ్ళకి ఇది పూర్తి సాధికారత తీసే అడుగులు వేయిస్తున్న జగనన్నను ఒక పక్కుంటే వాళ్ళను పూర్తి అన్యాయమైన దీంట్లోకి, చీకటి దీంట్లోకి తోసేసి వాళ్ళు నిలబడే అవకాశం కూడా లేకుండా అసలు ఆయన మనస్తత్వం ఎంతమందికి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కామెంట్ ఎట్లా మర్చిపోతారు? ఏమాత్రం చైతన్యం ఉన్న వాళ్ళైనా కోడలు కొడుకును కంటారంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. అంటే మహిళలన్నా అమ్మాయిలన్నా వీళ్ళ మీద ఉన్న చులకన భావం ఎంతది చంద్రబాబు నాయుడుకి, ఇంకా బూజు పట్టిన భావాల్లో ఎట్లా కొట్టుకుంటున్నారని అందరికీ తెలుస్తుంది. ఆయన వాళ్ళ మహిళలే కేంద్ర బిందువు, కుటుంబానికి వాళ్ళే మంచి యజమానురాలుగా కూడా ఉండగలరు, వాళ్ళ పాత్ర పెరగాలని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళను కాలి కింద తొక్కాలో లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంచకూడదు, వాళ్ళ సాధికారత వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇంట్లో చాకరీ చేస్తుంటే సరిపోతుంది, పై మాటలతో ఓట్లు లాక్కోవాలని చూసి చంద్రబాబు ఎక్కడ వీటి మధ్య పోలికే లేదు. ఇంట్లో చెల్లెలనే వదిలిని జగన్ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళని వదులుతాడని ఒక దారుణమైనటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ అదే ఆయన సంస్కారాన్ని ఇది చేస్తుంది. ఒకటి ఆ వయసు కూడా మర్చిపోయినాడు. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు డెస్పరేషన్లో మిగిలినవని ఒక్కసారి 19లో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్లా చూసుకునేవాడని అప్పట్లో నార్నే శ్రీనివాసన్ ఈయన చెల్లెల అల్లుడు చెప్పాడు. ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకోలేదు అది ఆ రోజు అన్నారు. పైగా వాళ్ళ ఆర్థిక సహాయం మీద చాలా చేస్తే వాళ్ళకు అవసరమై వస్తే ఇంటి గేటు బయట వచ్చి తరిమేసాడని వాళ్ళు చెప్పారు. ఎవరికి తెలియదు ఆయన చెల్లె 8 లక్షలు ఏదో వాళ్ళు ఇచ్చినారట, అది అడగాలని పోతే రానివ్వలేదు, పైసా ఇవ్వలేదు, ఆల్మోస్ట్ మెడబట్టి గెంటినంత పని చేసేసారు. ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడితే ఏమన్నా కుటుంబ విలువలు వాటి గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? తమ్ముడు రామూర్తి నాయుడు అని ఆయన ఎక్కడున్నాడు, ఎవరికన్నా ఏ రోజన్నా తెలిసిందా? వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా? అసలు ఆయన ఉన్నారా? తెలియదు. చెల్లెళ్ళు ఇద్దరు ఏమంటారు, వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఎప్పుడన్నా కలిశారా? చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే తను, తన భార్య, కొడుకు, వీళ్ళు తన ప్రపంచం తందే. ఈయన వచ్చి ఈరోజు చెల్లెల గురించి, దాని విలువ గురించి చంద్రబాబు నాయుడు ఎవరైతే తన చెల్లెలను రాచి రంపాన పెట్టినాడో లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోలేదు. ఆయన ఈరోజు చెల్లెల గురించి మాట్లాడతారు.
నవ్వుతారు ఎవరైనా వింటే ఎంతున్న వాళ్ళని కూడా అర్థం కాదు ఇలాంటి వాళ్ళ మాటలు. సార్ ఎన్నికల సమయంలో ఇప్పుడు 18 సార్లు చంద్రబాబు నోటీసులు ఇచ్చినా 15 సార్లు ఇంతవరకు స్పందించిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? స్పందించకపోవడమే కాకుండా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. వీళ్ళది ఎట్లుంటుందంటే ఈ సైకిల్ లాగా వీళ్ళతో పాటు మన మీడియా ఏదైతే ఉందో రోజు మీరు చూస్తే అది టెర్రరిజం ఎట్లుంటుంది, మీడియా టెర్రరిజం కానీ దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు చేసే దీన్ని కానీ ఉన్మాదము టెర్రరిజం ఎట్లుంటుందంటే నువ్వు అక్కడే కనిపిస్తాయి. రోజు పెట్టి వాళ్ళ మీద అఫీషియల్స్ని భయపెట్టడం, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఉండాల్సినంత ఇదిగా చేయట్లేదని వాళ్ళను ప్రెజరైజ్ చేయడం, ఇందులో భాగంగానే తనకు నోటీసులు వచ్చినా మీరే వినింటారు. ఈరోజు చదివి వినిపిద్దామనుకున్నాం కానీ ఆ మాటలు అనాలన్నా కూడా ఇబ్బందికరమైనవి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొదలు పెడితే వరుస పెట్టి దాంట్లో బూతులు తిట్లు తప్ప ఏమని అంటున్నాయా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజంగా సీనియర్ రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడడం అది పద్ధతేనా? విధానాల గురించి ప్రశ్నించవచ్చు, లేదా అన్యాయం చేసినాడనండి ఇట్లాంటి ఉన్నానండి ప్రజలకు చేయాల్సిందే ఒకవేళ అనాలనుకుంటే మీరు ఎవరైనా. కానీ నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం, ఇంకా అసలు నేను ఇంతకుముందు అన్నట్టు అధికారం ఈసారి కూడా దక్కట్లేదు, దీంతో లాస్ట్ ఛాన్స్ కూడా పోతుంది, ఇంకా ఛాన్స్ లేదు అన్న డెస్పరేషన్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బూత్ కింద ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది. ఆ డెస్పరేషన్లోంచే తన లిమిట్స్ దాటి అన్ని వ్యవస్థలను ప్రెజరైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా ప్రెజరైజ్ చేస్తున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు. దానికి తగినట్టు ఆ పత్రికల్లో వార్తలు వస్తాయి. అలాంటి వ్యక్తి ఆ నోటీసులకు విలువ ఇస్తాడా? దానికి మళ్ళీ ఏమన్నా చేస్తే దాని మీద నా స్వేచ్ఛను హరిస్తున్నారు, నాకు ఇది అవుతుంది, నా మీద ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇది చేస్తున్నారు, అన్యాయంగా దాడి చేస్తున్నారు, మళ్ళీ ఆగింతం చేస్తారు. సో దిస్ ఆల్ షోస్ హిస్ డెస్పరేషన్. ఉంటుంది, తొందరలోనే వస్తుంది. అదే నేను అంటున్నా కదా, మేము అనాలంటే ఇట్లాంటి ఎన్టీఆర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయనకు చేసిన దగ్గర నుంచి వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి అన్నీ చేయొచ్చు. మా పాయింట్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఆలోచించేది, మేమందరం ఆలోచించేది, ఆయన మాకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించుకోవడానికి వీలుగా ఎవరికి ఓటు వేయాలని వాళ్ళ ముందు మన కేసు పెట్టడము, మేము ఇదిగో ఇది చేస్తామని చెప్పడము, మేము గతంలో ఇది చేసాము ఇక ముందు వస్తే ఇది చేస్తామని చెప్పడం, ఇవి ఉండాలి. కానీ అంటే పబ్లిక్ రిలేటెడ్ అంశాలు ఉండాలా, వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఉండాలా, స్టేట్